వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. కొంతమంది అంటే యంగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏం తిన్నా, ఏ టైంలో తిన్నా, ఏం పెట్టినా అలా అది అసల ఎంత డైజెస్ట్ అవుతదంటే, నాది ఉక్కు బాడీ. నేను ఏవైనా తినేయగలను. ఏ టైంలోని నాకు అరుగుతది. నాకు రాళ్ళు తిన్నా సరే అరిగిపోతాయని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారండి. అది కొంత ఏజ్ వరకు ఓకే. రోడ్డు మీద మిరపకాయ బజ్జీలు తినండి, లేదంటే రోడ్డు మీద మిక్చర్లు తినండి. ఇది చ ఏం పడితే అది. ఏం పెడితే అది తినేసినా సరే కూడా కొంత ఏజ్ వరకు పర్లేదు. కానీ ఒక 40 ఇయర్స్ వచ్చిన తర్వాత కంపల్సరీగా రాత్రి డిన్నర్ మాత్రం కంపల్సరీగా 7 గంటల లోపు మీరు డిన్నర్ కంప్లీట్ చేయాలి. మీరు 40 ఇయర్స్ తర్వాత ఇర్రెగ్యులర్‌గా మీరున్నట్లయితే మీరనుకుంటుంటారు మీరు బానే ఉందనుకుంటారు. కానీ మీకు తెలియకుండానే ఆరోగ్య సమస్యలు వస్తాయండి. ఆఖరికి ఏమవుద్దంటే 40 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు మీరు రెగ్యులర్ సిస్టమ్‌ని అలవాటు చేసినట్లయితే బాడీకి, మీరు 60 ఇయర్స్ కాదు 90 ఇయర్స్ వచ్చినా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ 40-60 ఇయర్స్ మధ్యలో చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, చక్కగా 8 అవర్స్ పడుకుంటూ, మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీకు చక్కటి ఆరోగ్యం ఉంటదండి. ఈ చక్కటి ఆరోగ్యం ఉండటం వలన మీరు 100 సంవత్సరాలైనా, 90 సంవత్సరాలైనా మొత్తానికి ఆరోగ్యం ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటారు. ఏమాత్రం ఈ 40-60 ఇయర్స్‌లో మీరు ఎలా పడితే అలా ఉన్నారనుకోండి. 60 సంవత్సరాల తర్వాత జరిగేది ఏంటంటే, మీ లివింగ్ ప్లేస్ ఏంటంటే హాస్పిటలు. మీ ఫుడ్ ఏంటంటే టాబ్లెట్స్, టానిక్‌లు, ఇంజెక్షన్‌లు. అది పరిస్థితి. 60 ఇయర్స్ తర్వాత ఈ బీపీలు, షుగర్‌లు ఇయన్నీ గూడా వచ్చేస్తాయండి అది. మీరు 40-60 వయసు ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, లేదా లంచ్ ఏ టైంలో తిన్నా గానీ, మీకు ఆఫీస్ టైమ్ ఉన్నా, లేదంటే బిజీగా ఉన్నా సరే, ఏమైనా సరే డిన్నర్ మాత్రం 7 గంటల లోపు కంప్లీట్ చేయాలి. చాలామంది అనే విషయం ఏంటంటే, మేము 7 గంటల్లోకి డిన్నర్ కంప్లీట్ చేసినట్లయితే ఏమవుద్దంటే, మధ్యరాత్రిలో ఆకలేస్తుందని చెప్తుంటారండి. ఎప్పుడైతే మధ్యరాత్రిలో ఆకలేసిందో మళ్ళీ తినాలనిపిస్తుందని చెప్పేసి, మళ్ళీ నేను లావుగా అయిపోయాను, వెయిట్ పెరిగిపోయాను అని చెప్తుంటారు. అంటే ఏం జరుగుతుందక్కడ? 7 గంటల తర్వాత ఏం తినకూడదని ఒక నియమం పెట్టుకొని, 7 గంటలకల్లా మీరు డిన్నర్ కంప్లీట్ చేసినట్లయితే, అప్పుడు ఆకలి వేసినా సరే, బాడీ మిమ్మల్ని టెస్ట్ చేస్తది. ఇగో నాకు ఆకలేస్తుంది నేను పెట్టండి మీరు పెట్టేసారనుకో దానికి లొంగిపోయారనుకోండి ఆ మనసుకి, ఏమవుతదప్పుడు మళ్ళీ ఇంకా రోజు ఏదోటి అంటే 7 గంటలకు తింటారు, మళ్ళీ ఆకలేసినప్పుడల్లా తినేస్తుంటారు. అలా కాకుండా 7 గంటలకి డిన్నర్ కంప్లీట్ చేసి, మళ్ళీ నైట్ ఆకలి వేసిందనుకోండి కంపల్సరీగా నీళ్లు తాగుతారు. అలా మంచినీళ్ళో, లేదంటే ఇంకేదన్నా లిక్విడ్స్ కొబ్బరి నీళ్ళో, లేదంటే ఇప్పుడు రోజు కొబ్బరి నీళ్ళు కూడా దొరుకుతున్నాయి. అటువంటివి మీరు అలవాటు చేసుకున్నారనుకోండి చెరుకు రసం ఉంటది. ఆ చెరుకు రసం అటువంటివి తాగారనుకోండి మధ్యరాత్రిలో ఆకలి వేస్తే లిక్విడ్సే తీసుకుంటారు. మజ్జిగ తాగుతారు. లేదంటే కొబ్బరి నీళ్ళు తీసుకుంటారు. లేదంటే చెరుకు రసం తీసుకొని ఉండుంటారు. అది తాగారనుకోండి ఏమవుతదది కొన్నాళ్ళకి ఒక బాడీ అబ్బాయి వీడు మన మాట వింటలేదు. మధ్యలో ఆకలేసినా ఏమి తింటలేదని చెప్పేసి ఇంకా ఆకలనే మాట మనకు బాడీకి రాదు. మీరు 7 గంటలకల్లా కంప్లీట్ చేసి చూడండి. ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి. మీరు ఎంత హెల్తీగా ఉంటారో, వెయిట్ పెరగరు. అలాగే మీకు మర్నాడు చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాత్రి బాగా నిద్ర పడుతుంది. మీరు మర్నాడు చేసుకునే పనులన్నీ గూడా చాలా అంటే ప్రశాంత వాదనం చేయగలుగుతారు. మీకు వెయిట్ కూడా అది పెరగకుండా ఉంటారండి అది. కంపల్సరీగా 7 గంటలకల్లా మీరు డిన్నర్ కంప్లీట్ చేయండి. సాధ్యమైనంత వరకు మీరు ఫ్రూట్స్ తినగలిగితే 40 ఇయర్స్ దాటినట్లయితే మీరు ఫ్రూట్స్ అంటే వెయిట్ పెరగకుండా ఉండాలి. కడుపు నిండా ఫ్రూట్స్ తినాలి. ఏమున్నాయి ఫ్రూట్సు? జామకాయ తినొచ్చు, నారింజ తినొచ్చు, బత్తాకాయ తినొచ్చు, పాపాయ తినొచ్చు. అంటే బొబ్బాసకాయ ముక్కలు తినొచ్చు. కాశీ రేగికాయలంట అవి తినొచ్చు. అంటే వెయిట్ పెరగకుండా ఉండవలసినవి ఉంటాయి. ఆ ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. కడుపు నిండా చక్కగా తినొచ్చు. 4, 5 రకాలు పెట్టుకొని, ఆ ఫ్రూట్స్ అన్నీ కడుపు నిండా తిన్నారనుకోండి దానివలన మీకు వెయిట్ పెరగకుండా ఉంటారు. తొందరగా అరుగుతది. ఫైబర్ ఫుడ్ ఒస్తది. ఫైబర్ వలన మర్నాడు మీకు మోషన్ ఫ్రీగా అవుతది. దానివలన యాక్టివ్‌గా ఉంటారు. దీనికి కంపల్సరీగా ఇలాగా మీరు 40 ఇయర్స్ ఏజ్ వచ్చినోళ్ళంతా కూడా కంపల్సరీగా 7 గంటల లోపు మీరు డిన్నర్ కంప్లీట్ చేయండి.
ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూడండి. దాంతో పాటు మీరు ఈ ఆరోగ్యకరమైన ఆహారం 7 గంటలు తీసుకోవడం ఒకటి, మీరు చక్కటి 8 అవర్స్ నిద్రపోవాలండి కంపల్సరీగా. అది ప్లాన్ చేసుకోండి. అలాగే మీరు ఎక్సర్సైజ్ మర్నాడు ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి. మినిమమ్ 30 మినిట్స్. ఇంకెక్కువ చేస్తే మంచిదది. ఎక్సర్సైజ్ చేస్తారు. బయట ఫుడ్ లేకుండా చూసుకోండి. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ గానీ, సిగరెట్ గానీ అవి లేకుండా కూడా చూసుకోండి. ఇంకా మీకు జీవితానికి ఇంకా ఆరోగ్యానికి తిరుగులేదండి ఇది. మీరు 100కి ఒక్క రూపాయి కూడా మీరు హాస్పిటల్‌కి ఇవ్వక్కర్లేదు. ఇక మీకు బీపీ, షుగర్ ఇవేమి ఉండవండి. ఎందుకంటే 40 ఇయర్స్ నుంచి మీరు కేర్ తీసుకున్నారు. నైట్ 7 గంటల లోపు మీరు డిన్నర్ కంప్లీట్ చేసేసారు. చక్కటి అంటే వీలుంటే ఫ్రూట్స్ తీసుకుంటా అని చెప్పాను. దానికి మనం ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కటి వెయిట్ పెరగని ఫ్రూట్స్ తీసుకుంటారు. దానివలన మనకి ఆరోగ్యం మెరుగవుతుంది. రాత్రులు బాగా నిద్ర పడుతుంది. చక్కగా మనకి ఆహ్, బీపీ, షుగర్ ఇటువంటివి రావు. మోకాళ్ళ నొప్పులుండవు. చక్కటి నిద్ర ఉంటది. డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటది. తప్పకుండా 7 గంటల లోపు భోజనం చేయడానికి ట్రై చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.